పాకిస్తాన్‌కి మరి నిజంగా సిగ్గు లేదా? లేకపోతే ఆ ప్రభుత్వానికి, ఆ క్రికెట్ టీమ్‌కి మరి నిజంగా ఏది బుద్ధి లేదా, బుర్ర లేదో తెలియదు గానీ, భారతదేశంతో గ్రూప్ దశలో రాబోతున్నటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో ఫిబ్రవరి 15న కొలంబోలో జరగబోతున్నటువంటి భారత్ పాకిస్తాన్ మ్యాచ్‌లో మాత్రం భారత్‌తో బహిష్కరిస్తుందట. భారత్‌తో మాత్రం మ్యాచ్ ఆడదంట. మరి ఒక విలేకరు ప్రశ్నించాడు. ఒకవేళ మీరు సెమీఫైనల్‌లో గాని, ఫైనల్‌లో గాని ఆడాల్సొస్తే అప్పుడేం చేస్తారు? అప్పుడు మీరు బహిష్కరించలేరు కదా! అంటే ఖచ్చితంగా అప్పుడైతే ఆడుతాము. నాకౌట్ మ్యాచ్‌ల్లో అయితే ఆడుతాం గానీ, గ్రూప్ దశలో వచ్చినటువంటి మ్యాచ్‌ని మేము ఆడము, బహిష్కరిస్తాము. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆడడానికి ఇంకొక అవకాశం ఉంటది వేరే టీమ్‌కి అన్నట్లుగా మాట్లాడుతున్నాడు మోసిన్ నఖ్వీ. అయితే దీని గురించి ఇప్పుడు చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మీకేం బుద్ధి, బుర్ర ఉందా? అసలు మీరు ఎలా క్రికెటర్స్ అయ్యారో, నువ్వెలా చైర్మన్ అయ్యావో అర్థం కాలేదు. గ్రూప్ దశలో వచ్చినటువంటి సమస్య ఏదైతే ఉందో, ఆ సమస్య మరి ఇప్పుడు నాకౌట్ మ్యాచ్ ఆడేటప్పుడు రాదా? నువ్వు దేనికి భారత్‌ను బహిష్కరిస్తున్నావు? నువ్వు దేనికైతే భారత్‌ను బహిష్కరిస్తున్నావో, అదే బహిష్కరణ మీద నువ్వు ప్రతి మ్యాచ్‌లో ఉండాలి కదా! అసలు మీరు బహిష్కరించడమే కరెక్ట్ కాదు. భారత్‌ను బహిష్కరిస్తున్నారంటేనే మీరు ఓటమిని ఒప్పుకున్నట్లు. భారత్‌తో మీరు ఓటమిని ఒప్పుకున్నారు. పైగా నాకౌట్ మ్యాచ్ అంటే మీరసలు సెమీఫైనల్‌కి కూడా రాలేదు. ఫైనల్ తర్వాత సంగతి. మీరు ఎలాగో ఫైనల్‌కి రాలేరు కాబట్టి, సెమీఫైనల్‌కైనా రారు కాబట్టి, మీరు ధైర్యంగా ఈ విధంగా మాట్లాడుతున్నారంటూ ఇప్పుడు చాలామంది మాజీ క్రికెటర్సే ఇచ్చి పడేస్తున్నారు వీళ్ళకి. అయినా సరే ఆ నఖ్వీ ఇలాగే ఈ ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రభుత్వం ఈ విధంగా కాలయాపన చేస్తూ ఉంది.